హృదయపూర్వక వందనాలు. ఈ దినాన దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. దేవుని వాగ్దానంగా ఈ దినాన్ని మనం స్వీకరించుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడుకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజులలో అనేక మంది రకరకాల భయాందోళనకు గురై భయంతో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు భయపడవద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను, నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనిషి కూడా ఏ కుటుంబ సభ్యులు కూడా నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దని ఎవరు కూడా చెప్పలేరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించుకున్నటువంటి ఆ దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అంటున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది. మనం దేవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడు, కృపనిచ్చువాడు, మరి మనకి ఆశీర్వాదకరంగా ఆయన మనల్ని ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అంటున్నాడు. ఆయన పరిశుద్ధ బాహు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. నీతి అనే దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటున్నాడు. అంతేకాకుండా 12వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేది నేను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని దేవుడినై ఉన్నానని చెప్పడం మాత్రమే కాదు, నువ్వు భయపడవద్దని చెప్పడం మాత్రమే కాదు, ఆయన నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కుడి హస్తంతో మన కుడి చేతిని పట్టుకొని మనలో ఉన్న భయాన్ని తొలగించి, మనలో ఉన్న పిరికితనాన్ని తొలగించి, ఆయన ధైర్యమును మనలో ఉంచి, ఆయన శక్తితో మనల్ని నింపి బలవంతులుగా చేసి మనల్ని నింపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 14వ వచనంలో చూసినట్లయితే, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవునికి మహిమ కలుగునగాక. మన యొక్క విమోచకుడు ఎవరంటే, ఇశ్రాయేలు దేవుడైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి ఆ పరిశుద్ధుడే. మనకు దేవునికి మహిమ కలుగునగాక. ఆ త్రియేక దేవుడే మనందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేని విషయంలో భయం చెందవద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యమును మనం ధ్యానించి మన హృదయంలో నింపుకొని ఈ వాక్యమును బట్టి మనం ధైర్యం కలిగి జీవించినప్పుడు ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకుంటాడు. ఆయన మనకి తోడై ఉంటాడు. ఆయనే పరిశుద్ధ దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, రక్షకుడు. నీతి అనే దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుడు మనలను ధైర్యంగా దిగులు పడకము, ధైర్యంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. కనుక మనం పిరికివారంగా ఏమాత్రం ఉండకుండా ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో బలపడుతూ దినదినము ఆయన శక్తిని అనుభవించే వారముగా ఉండాలని తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యంలో దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని వాక్యాన్ని ప్రభు నీ బిడ్డలు స్వీకరిస్తూ ఉండగా మీరు వాగ్దానం చేశారు, నేను నీ దేవుడనై ఉన్నాను, నీవు దిగులు పడకము, భయపడకము, నేను నీ చేతిని పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను ఆదుకుందునని వాగ్దానం చేసి ఉన్నారు. కనుక ప్రభా నీ బిడ్డలను ఆదుకునండి, దేవా బలపరచండి, ధైర్యపరచండి, దేవుడుగా ఉండండి. మీ నీతి అనే దక్షిణ హస్తంతో నీ బిడ్డలను బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.